పేరు విశ్వనమ్మ. మా అందరికీ ఏదన్నా హెల్ప్ చేయడం కానీ ఒకటి లేకుండా రుణాలు అట్లా ఇవ్వడం కానీ ఏదన్నా కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి దోశలకు కానీ దోశల వ్యాపారం, పూల వ్యాపారము, మరియు ఇంకా తోపుడు బండ్లు మా వాళ్ళకు హరిజనుల వాళ్ళకు చిరిపెట్టలు ఏదన్నా కానీ అన్నీ మాకు చాలా అనుకూలంగా బాగా మేము అడిగినప్పుడల్లా ఏదన్నా కానీ సార్ మాకు ఇది లేదు ఇది కావాలి అంటే మాకు తక్షణమే సరే అమ్మా మీకు చేస్తాను, మీ అందుబాటులో నేను ఉంటాను, ఏదన్నా కానీ మీకు కావాలంటే నేను తీరుస్తానని మాకు తీరుస్తూ వచ్చినాడు మా శిల్పన్న. అంతేకాకుండా 2004 నుంచి 2009 వరకు 2005లో గుడికి కొంతమందికి పెళ్ళిళ్ళకు కానీ తాలిబొట్లు కానీ ముస్లిమ్స్లకు అయితే కనుక వాళ్ళకి ఇచ్చే సామాన్లు అన్నీ మంచం కానీ ఏదన్నా కానీ రికార్డులు జరిగేవి. అంతేకాకుండా ఇంకా పెళ్ళి దండిగా మండపాలలో జరిగితే అక్కడికి పోయి వాళ్ళకి భోజనాల ఖర్చులతో సహా ఎంతమంది వస్తారో అంతమంది కూడా ఆయన అన్ని సేవలు చేస్తూ అన్ని కార్యక్రమాలను ముందుకు సాగించేవాడు. అంతేకాకుండా మా ముస్లిమ్స్లకు మసీదులు అయితే హిందువులకైతే మండపాలు అయితే పెళ్లి మండపాలు ఇంకా ఏవన్నా కానీ అడిగిన వెంటనే మాకు తక్షణం చేసిన వ్యక్తి ఎవరంటే మా శిల్పామోహన్ రెడ్డి అన్న. అంతేకాకుండా మరియు మళ్ళీ రేషన్ల గుడికి రెండోసారి గుడికి గెలిచారు ఆయన. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా అన్నకు మంత్రి పదవి గుడికి ఇచ్చారు. అప్పుడు ఇచ్చినప్పుడు గుడికి మాకు చాలామందికి బీద వాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇళ్ళు అట్లా ఇచ్చేశారు. వైఎస్ నగర్ ఇప్పుడు ఉంది అంటే మా శిల్పన్న తరపు నుంచే వైఎస్ దాంట్లో ఉన్న ప్రజలంతా ఇప్పుడు లభ్యత పొంది వాళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళందరూ గృహాలలో ఉన్నారు అంటే ఆయన చేసిన పుణ్యమే. అంతేకాకుండా మరియు ఇంకా చాలా చోట్ల ఇల్లు లేని వాళ్ళకు పేదవాళ్ళకు అందరికీ ఇల్లు గుడికి ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, లోన్లు ఇప్పించారు, వాళ్ళు కట్టుకోవడానికి సాయం చేశాడు. ఏదన్నా ఎవరన్నా కానీ ఇబ్బందులు ఉంటే వాళ్ళ అవసరాలు వాళ్ళ చదువులకు పిల్లలు ఏదన్నా చదువులు కావాలా మేము చదువుకోలేకున్నాము సార్ మా పరిస్థితి బాగాలేదు మాకు ఇది కావాలి అంటేనే తక్షణమే అదమ్మా ఇది ఉంది దీన్ని తీసుకొని పోయి మీ అబ్బాయిని చదివించుకో, ఇంకా ఏదన్నా కావాలంటే నా చేతనైన సహాయం నేను చేస్తా అని చెప్పిన వ్యక్తి ఎవరంటే మా శిల్పామోహన్ రెడ్డి అన్న. అంతేకాకుండా మాకు కార్యకర్తలకు చిన్న పెళ్ళిళ్ళు కానీ చిన్న ఫంక్షన్ల గుడికి మాకు ఏదైనా పిలిచి మా పుట్టింటి వాళ్ళ గుడికి మాకు సార పెట్టరు. అటువంటి అన్న మాకు శిల్పన్న ఏదే కానీ పండగ వస్తే పిలిచి మాకు చీరలు ఇవ్వడం కానీ ఏదన్నా కానీ మాకు చేసి మంచిగా చేసిన వ్యక్తి ఎవరంటే మా శిల్పామోహన్ రెడ్డి అన్న. అంతేకాకుండా మొన్న ఎలక్షన్లలో ఏదో కారణాల వల్ల కొన్ని వారాల్లో ఏం పెద్ద మెజార్టీతో కూడా ఓడిపోలేదు, ఏదో సింపుల్గా 2000 మెజార్టీతో మాత్రమే ఓడిపోయారు మా అన్నగారు. అయినా కానీ ఓడిపోయినా కానీ గెలిపించినంత హోదాలో మాకు సాయం చేస్తూ వచ్చాడు మా అన్నగారు. అంతేకాకుండా ఏదన్నా తక్షణం మేము పోతే కనుక మాకు పలకడం కానీ ఏదన్నా పనులు చేయడం కానీ ఇప్పటికి మాకు చేస్తూ ఉన్నాడు అన్న. ఏం ఓడిపోయినాడే అని కూడా అన్న దృష్టిలో పెట్టినా మా దృష్టిలో మా అన్న ఎప్పుడు గెలుపులోనే ఉంటాడని మేము అనుకుంటున్నాం. అంతేకాకుండా ఏదో ఇప్పుడు కొత్త నాయకులు వస్తున్నారు, ఏదో ఇంత ముందుకు ఉన్నారు కదా ఈ నాయకులు అందరి గుడికి అప్పుడు ఎందుకు పట్టించుకొని ఇంత ఫోకస్ పెట్టి ఆ చంద్రబాబు నాయుడు ఇట్లా చేయకుండా ఎందుకు కానీ ఉన్నాడు. అదే ఇప్పుడు పెట్టిన నంద్యాల మీద పెట్టిన దృష్టి అప్పుడు కూడా ఆయన మంత్రి పదవిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అదే దృష్టి అప్పుడు కూడా పెట్టి చేసి నంద్యాల మీద ఇప్పుడు నేను ఫోకస్ పెట్టినాను, నంద్యాలనే నేను అంత చేస్తున్నాను అన్నాడు. ఇంతమందిని మంత్రులను ఇంతమంది ఎంపీలను ఇదెల్లా ఎప్పుడే కానీ మాకు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి మేము రాజకీయాలు తిరుగుతున్నాం కానీ చిన్నప్పటి నుంచి ఆయన ఇంత హడావుడిగా ఇట్లా చేసినది అంటూ లేదు. అయినా శిల్పామోహన్ రెడ్డి మీద సర్వే చేస్తే మా శిల్పాన్ని ప్రతి ఒక్క చోట ఎక్కడ పోయి అడుగు శిల్ప అనే మాట వస్తుంది. కానీ ఏదో నువ్వు చేసినావు కానీ ఏం చేస్తున్నావు, మాకు మహిళలకైతే రుణమాఫీ చేస్తున్నానన్నావు, ఏది చేసినావు వస్తుంది నీ 4 ఏళ్ళ పొద్దు అయిపోతుంది, ఏదో 3000 వేసేది ఒకసారి 2000 అని మాకేం పూర్తిగా అయితే మాకు రుణమాఫీలు అయితే ఇప్పుడు కాలేదు. అంతేకాకుండా నువ్వు వచ్చినాడని ఏమమ్మా ఎట్టున్నారు ఏదో మా ముస్లిమ్స్లకే మాకేం రాక మీ మీటింగ్లకు వచ్చి మీ అన్న కోసం మేము రావడం లేదు, ఏదో వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా చెప్పాలి, నేను వేసిన రోడ్ల మీద నడచకూడదు, నేను ఇచ్చే పింఛన్లు మీరు 1000 రూపాయలు అనకూడదు, తీసుకునే నాకు ఓటేయాలి, ఓటుకు 5000 వేస్తా అనే మాట అనకూడదు, అందరినీ కలుపుకొని సామరస్యంగా చేసుకొని పోవాలి. అంతేగాని నేను వేసిన రోడ్డు మీద నడిచినాక నేను ఇచ్చే పింఛన్ తీసుకున్నాక నేను వేసే బియ్యం తీసుకుంటే సార్ మీరైతే మాకు ఇవ్వడం లేదు, ఏదో నువ్వు మాకు అందరం కావాలని నేను ఎన్నుకున్నాము, మేమందరం ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయినారు, ఎమ్మెల్యేలలో ఓట్లు వేస్తే మీరు ముఖ్యమంత్రి అయినారు. నువ్వు కదమ్మా మీ ఊర్లో ఉన్నవాళ్ళు నా పెన్షన్ తింటారా, నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, మనం వేసిన వీధి దీపాలు
ముందుకు పోతున్నారు. ఓటు వేయకుండా ఎట్లుంటారా? మళ్ళీ మా శిల్పన్న ఏదో ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడని ఆయన దాంట్లో ఎమ్మెల్యే కాకముందు నుంచే మాకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ వచ్చినారు. మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా గుడికి మనకు లోన్లు ఇస్తూ వచ్చినాడు. అయినా కానీ మా అన్నగారు ఇప్పటికీ గుడికి ఈ పార్టీ ఆ పార్టీ మీరు కట్టలేదే లోన్ అని అనేది మటుకు ఇప్పటికి కూడా మా అన్న లేదు. సాయం చేసేవరకే అన్నాడు కానీ మీలాగా రోడ్ల మీద నడవకూడదు, నేను ఇచ్చే పింఛన్ తీసుకోకూడదు అనే మాట మా శిల్పన్న ఎప్పటికీ అన్నాడు. ఆ మాట మా అన్న నోట రాదు. అంతేగాని మీకై మీరు ముఖ్యమంత్రి కాలేదు సార్ చంద్రబాబు నాయుడు సార్. అంతేకాకుండా మీరు ఏదన్నా మాకు అందరికీ చేయాలంటే అందరిని సామరస్యంగా చేయండి. మేము కూడా ఒప్పుకుంటాం. మేము కూడా అందరు ఎవరు మంచి చేస్తే వాళ్ళ ఉండి మేము చేస్తాం. అంతేగాని మీరు వచ్చి బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఎవరు భయపడరు. ఏదానికైనా ముందు ఉన్నాం సార్, చావడానికి కానీ బతకడానికి కానీ. ఎలా చచ్చేటల్లో రేపు చచ్చడం ఈరోజే వస్తాం సార్. ఏదైనా ముందుగానే మేము తెగించి దిగినాం సార్. మేము ఎవరికైతే భయపడము. ఇంతేగా సార్ మీరు వస్తున్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలను దింపుతున్నారు, బాగానేది. వీళ్ళకి అయ్యే ఖర్చు ఏదో మేము బీదల్లో ఉన్నాం. బీదల కల్లా అవును ఏదో వడ్డీ లేకుండా ఇస్తాము అది నిర్మల వడ్డీలు మేము వేసి కట్టిన కానీ మా డాక్రా మహిళలకు అందరికీ మీరు పాల వడ్డీ అంటే ఏం సార్, మేము వాళ్ళ 18 లక్షలు తీసుకున్నాం, మాకు 40,000 30,000 వస్తే ఎట్టా సార్, ఎవరో మంచుకోవాలి మేము ఆ వడ్డీలు అన్నీ మాకు. అవును ఇన్ని రోజుల నుంచి వేయలేదు, ఏదో వేస్తానన్నావు. రైతులకైతే ఏం చేస్తున్నావు సార్, వాళ్ళకు కూడా చెప్పినావు కానీ ఏదో వేస్తున్నావు. ఇంటి పనులు అయితే వేసినావు ఒకటేసారి 300 నుంచి 500 వరకు సార్. కష్టం చేసుకోవాలా, తినాలి ప్రజలు. అంతేగాని ఏ నుంచి తీసుకొచ్చి మీరు కడతారు సార్. మీరేం పైన కూర్చొని వేస్తున్నారు తెస్తున్నారు బాగానేది. మా ప్రజల మీద దుద్దుతున్నారు, మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి సార్. ఏదో మేము కష్టం చేసుకుంటే కడుపునే తినగలుగుతాం. అంతేగాని మా మీద పడి మీరు అట్లా ఇది చేయడం బాగుండదు సార్. అంతేకాకుండా ఇంతమందిని మీరు ఎమ్మెల్యేలను ఎంపీలు దింపినారు బాగానేది. ఏదో అందరు బెదిరియడం చేయడం అది కాదు సామరస్యం. ఏదో అందరిని పిలుచుకొని అమ్మ ఇది చేస్తామని చేయించుకోండి, మీ మంచితనం చూసి మేము ఓట్లు అందరం వేస్తాం. అంతేగాని చెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు అయితే లేరు సార్. ఇది నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈడ అంటే ఒక మనిషిని బెదిరించేది, ఇది చేసేది, కొట్లాడేది అది పద్ధతి కాదు. ఇన్నాళ్ళ నుంచి మా శిల్పమోహన్ రెడ్డి ఎన్నో 19 ఏళ్ళ నుంచి ఆయన అడుగుదల నడుస్తున్నాం. ఏ ఆడి మనిషి అయినా ఎంత ధైర్యంగా పోయి అన్న దగ్గర మాట్లాడుతుంది అంటే, చిన్న పిల్లల కాంచి మాట్లాడుతుందంటే అది నువ్వు తెలుసుకోండి సార్. మీ దగ్గర అన్న 3 ఏళ్ళ పాటు చేసినాడు, అదే పాటలో మేము కూడా ఉన్నాం చేసిన. ఆయన అన్నకి ఏం విలువిచ్చినావు సార్? అన్న ఎప్పుడైనా ఏదైనా నేను ఆశించినాడా? ప్రజల గురించే ఆలోచన చేసినాడు కానీ వీళ్ళ గురించి ఆలోచన అయితే ఏం చేయలేదు కదా సార్. మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి సార్. మా శిల్పమోహన్ రెడ్డి అన్న చిన్న పిల్లల కానించి అమ్మ అక్క అనేది ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అన్న దగ్గర పోతారు, అన్న నాకు ఇది కావాలా అని సొంత అన్న మాత్రం చేయించుకోండి సార్. మా శిల్పమోహన్ రెడ్డి అన్న ఉన్నాడు అయితే 19 ఏళ్ళ నుంచి ఏదో ఒక్కసారి ఓడిపోయినాడే కానీ ఏదో తాత్కాలంగా. అంతేగాని ఏదన్నా కానీ మాకు అడిగిన వెంటనే చేసే వ్యక్తి ఎవరంటే మా శిల్పమోహన్ రెడ్డి అన్న. అంతేకాకుండా ఇప్పుడు వాటిల్లో ఏ గల్లీకన్నా మీరు రండి, మా శిల్పమోహన్ రెడ్డి సార్ ఒక గల్లీకి వస్తాడు. ఒక్క సందులు ఒక్క ఏరియాలో ఎన్ని సందులు మా శిల్పమోహన్ రెడ్డి జరగడం. అదే మీరు అన్నప్పుడు మా అన్నప్పుడు మీరు తిరిగి రండి చూద్దాం. మీరు తిరగలేరు, మీరు కాదు ఊరికే ఓట్లప్పుడు వస్తారు చూస్తారు పోతారు అంతవరకేమని మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు కావాలి. మాకు నిలబడి మాకు సహకరించి మా బాధలను అర్థం చేసుకొని మమ్మల్ని ముందడుగు వేసి మాకు సాయం చేసే వ్యక్తి కావాలి. మాకు ముందడుగు వేసి ముందు దారిలో ఉండేది మాకుండే అన్న మా శిల్పన్న. అంతేకాకుండా మాకు ఏదో ఎవరో వచ్చి ఏదో బెదిరిస్తే ఏదో చేసి భయపడడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. శిల్పన్నకే మా ఓటు, మా అందరి ఓట్లు మేము వేసేదే జై శిల్పన్న, జై జగనన్న. శిల్ప వాళ్ళకే మా అందరి ఓట్లు. అంతేకాకుండా ఫ్యాన్ గుర్తుకే మా ఓటు.